ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బుధుడు చాలా అద్భుతాలు సృష్టిస్తాడు. మీకు పూర్వజన్మ సంబంధమైనటువంటి మీ పుణ్యం ఇప్పుడు కలిసి వస్తుంది. మీ తండ్రి గారు ఆరోగ్యం బాగుపడుతుంది. మీ తండ్రి గారు కొంతమందికి ఆస్తులు పంపకాలు చేస్తారు కదా, బంధువులు, అవన్నీ కూడా బాగా కలిసి వచ్చేస్తాయి. మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కేంద్రంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. దానివల్ల మీకు ఎక్కడికి వెళ్ళినా సరే వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అసలు కేతు అయితే పుచ్చిపోయినట్టంత అదృష్టాన్ని ఇచ్చేస్తాడు లాభంలో ఉండి తులారాశి వారికి. కాబట్టి మిస్టిక్గా అసలు మీకు అన్ని లాభాలు జరిగినాయి అనేటటువంటిది ఎవరికి తెలియదు అనమాట. అంత రహస్యంగా ఉంటాయి. మీకు అన్ని లాభాలు జరిగిపోతాయి. ఇకపోతే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. శని వక్రించి షష్ఠస్థితిగతుడయ్యాడు. శత్రువులంతా మిమ్మల్ని చూసి పారిపోతారు. అయితే మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని రాక్షసులుగా మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ తులారాశి వారు కోర్టు సమస్యలకి తెగ తిరుగుతూ ఉంటారు. అన్నీ కూడా మళ్ళీ పిలుపులు వస్తాయి. కాస్త రెస్ట్ వచ్చింది ఈ వారంలో, మళ్ళీ కోర్టు పిలుపులు అనేటటువంటివి జరుగుతాయి. అయినా సరే మీకు సహాయాలు చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి, కోర్టులకు వెళ్ళాము అనేటటువంటి ఇది లేకుండా మళ్ళీ సహాయాలు చేస్తూ ఉంటారు. బుద్ధిహీనత అంటారు దీన్ని. అంటే అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలి. అదేవిధంగా చెడ్డవాళ్ళతో మీరు తిరగకూడదు. ఆ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కూడా మీ చుట్టూ రావడానికి అవకాశాలు అధికంగా మీకు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే కొత్త కొత్త బాబాలు మార్కెట్లోకి వస్తారు. చక్కగా కొత్త పీఠాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మీరు సంగీత వృత్తిలో ఉంటే కనుక మీరు చక్కటి ఆదాయాలు మీకు బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చిట్టిపాటల వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా మీరు లాభాలు తీస్తారు. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు, ఈ ఇటుకల వ్యాపారము, రాళ్ల వ్యాపారము, పాల వ్యాపారము, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు చక్కగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. రావి చెట్టును మీ ఇంట్లో వెయ్యండి. ఆ రావి చెట్టుకి చక్కగా పూజ చేయండి, నీళ్లు పోసి పెంచండి. అండ్ సుందరాకాండ పారాయణ చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.